దేవుని మందిరంలో ప్రార్థన ముగించిన అనంతరం దేవుడు మిమ్మలను దీవించునుగాక. మనందరము కూడా దేవుని రాజ్యంలోకి చెత్తబడి వెళదాం. మీరందరూ కూడా ఒకరికొకరు వందనాలు ప్రజలాడు చెప్పుకోండి. వందనాలండి. వందనాలమ్మా. ఏంటి మందిరానికి కొత్తగా వస్తున్నట్టున్నారు? అవునండి, దేవుడు నేను మరణాంచుల్లో ఉన్నప్పుడు నన్ను లేవనెత్తాడండి. అందు నిమిత్తం నేను దేవుడికి మందిరానికి వస్తున్నానండి. కానీ మిమ్మల్ని చూసినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుందండి. మీరు చక్కగా వాక్యం చదువుతారు, చక్కగా ప్రభువా దేవాన్ని ప్రార్థన చేస్తారు. నేను చదువుకోలేదు. చెప్పండి. వందనాలమ్మా. వందనాలమ్మా. అలాగమ్మా, నేను కూడా 10 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాను. ఈ 10 సంవత్సరాల్లో దేవుని మందిరానికి వచ్చి ఇలా వాక్యం చదవటం, ప్రార్థన చేయటం నేర్చుకున్నాను. మీలా ఉండాలంటే 10 సంవత్సరాలు 25 సంవత్సరాలైనా మీలా చేయలేనేమోనండి. ఎందుకంటే పాస్టర్ గారు ప్రార్థన చేసేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు పరలోక రాజ్యం గురించి చెబుతూ ఉంటారు. అది ఎలా వెళ్ళాలో నాకు తెలియదు, కానీ మీలా ఉంటే నేను పరలోక రాజ్యం వెళ్తానని అర్థమవుతుంది. నా కొరకు మీలా ఉండాలని ప్రార్థన చేయండి. అలాగేనమ్మా, తప్పక ప్రార్థన చేస్తాను. వందనాలమ్మా. వందనాలండి. కృప బాగా వాక్యం బాగా చదివిందమ్మా. బాగా చదివిందని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటాకి వెళ్తున్నాను. సరేనండి. వందనాలమ్మా. వందనాలమ్మా. అక్క అక్క వందనాలమ్మా. వందనాలక్క, వెళ్తున్నాను. సరేనమ్మా. అన్నమ్మగారు నువ్వు ఇంకా వాక్యం బాగా చదవాలని చెప్తున్నారమ్మా. ఎప్పుడు అంతే ఆవిడ. నేను బాగా చదివినా ఎప్పుడు బాగా చదవాలని చెప్తుంది. ఆవిడకి ఎప్పుడు అదే పని. అలాగే అక్క, ఉంటాను. సరే. అబ్బబ్బా, ఈరోజు ఎంత బాగా ఆరాధన జరిగిందో దేవుని మందిరంలో. చక్కగా పాస్టర్ గారు ఎంత బాగా వాక్యం చెప్పారు. అన్ని వాక్యం అంతసేపు ప్రతి వాక్యం నేనే పాస్టర్ గారికి అందించాను. చక్కగా ఎంత వాక్యాలన్నీ నేనే చెప్పాను. ఒక్కరిని కూడా చదవనివ్వలేదు, నేనే చదివాను. పైగా ఈ 10 సంవత్సరాలు నేను ఇంత భక్తి చేశాక ఆ అమ్మాయి అంటది కదా, కొత్తగా వచ్చిన అమ్మాయి, నాకులాగుంటే పరలోకం కూడా వెళ్తానంటుంది. దేవా, ఇలాంటి అందరూ నన్ను చూసే ఆ భక్తి జీవితం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. మర్చిపోయాను, ఆ అమ్మాయి ప్రార్థన చేయమంది కదా, నాకులా బ్రతకాలని, నాకులా ఉండాలని ఆ అమ్మాయి ప్రార్థన చేయమంది కదా. ఆ అమ్మాయి కొరకు ప్రార్థన చేస్తాను. ప్రవ్వా, నీకు వందనాలు. ఇదిగో ప్రవ్వా, నేను మందిరానికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుందయ్యా. ఈ 10 సంవత్సరాల్లో ఎలా బ్రతకాలో, ఎలాగ ప్రార్థన చేయాలో, ప్రవ్వా దేవా అని ఎలా వేడుకోవాలో, వాక్యం చక్కగా ఎలా చదవాలో నాకు నేర్పించావయ్యా. నీకు వందనాలు అయ్యా. ఎవ్వరు చూసినా ఆ కొత్తగా వచ్చిన అమ్మాయే కాదయ్యా, ఎప్పటి నుంచి ఎవ్వరు చూసినా నీకులాగే ఉండాలంటున్నారయ్యా. అవునయ్యా, నాకులా ఉంటే పరలోకం కూడా వెళ్తారని ఆ అమ్మాయి అంది. ఆ అమ్మాయి కూడా నాకులా మారిలాగా నువ్వే సహాయం చెయ్యేసయ్యా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మవిషయమై ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులా? ఇదేంటి, దీనంగా ఉంటేనే పరలోక రాజ్యం వెళ్తారా? అయ్యో దేవా, నన్ను క్షమించండి. ప్రభువా, నన్ను క్షమించండి అయ్యా. ఆత్మలో దీనత్వం నాలు అయ్యా. నేను ఎంతో గర్వంగా బ్రతుకుతున్నాను. నేనే వాక్యం చదవాలి, నేనే పాటలు పాడాలి, నేనే భక్తి చేస్తున్నానని ప్రభువా, భక్తి గర్వం నాలో చాలా ఉందయ్యా. నన్ను క్షమించండి అయ్యా. నీవు నీ అడుగు జాడల్లో నడిచి వెళ్ళటానికి ఒక మాదిరి నుంచానన్నావు కదా ప్రభువా. అయ్యా, నాకు ఒక మాదిరికరమైన వ్యక్తిని చూపించయ్యా. దేవానికి వందనాలయ్యా. ఆత్మలో దీనంగా ఉండే వ్యక్తిని నాకు చూపించయ్యా. నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమె. ఎవరు మన మందిరంలో దీనంగా ఉంటారు? నాకు జ్ఞాపకం వచ్చింది.
అక్కకు ఫోన్ చేద్దాం. వందనాలక్క. వందనాలు చెల్లి. అక్క, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పమ్మా. అక్క, 10 సంవత్సరాల నుంచి నేను మందిరానికి వస్తున్నాను. 10 సంవత్సరాల నుంచి నిన్ను చూస్తున్నాను. నువ్వు ఎంతో దీనంగా పరిచర్య చేస్తున్నావు. నేనైతే నిన్ను చూసి ఒక్కసారి కూడా దీనత్వాన్ని నేర్చుకోలేకపోయాను. ఈరోజు నేను ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. ఆత్మ విషయమై దీనిలేని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని మాట్లాడాక. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? లేదక్క, నేను నిన్ను చూసి కూడా నేర్చుకోలేకపోయాను. నీకులా ఉంటే పరలోక రాజ్యం వెళ్తానని నాకు అర్థమైంది. నా కోసం ప్రార్థన చెయ్యక్క. ఉంటాను. సరేనమ్మా. ఏంటి చెల్లి ఇలా బాధపడుతుంది? సరే, నా కోసం ప్రార్థన చెయ్యి, నీలా ఉండాలని ప్రార్థన చెయ్యి అని అడిగింది కదా. సరే, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు ప్రభా. అయ్యా, చెల్లి కోసం ప్రార్థిస్తున్నాను దేవా. నాలాగా దీన మనసు కలిగి అయ్యా నాయనా తండ్రి బ్రతకటానికి ఆ చెల్లికి సహాయం చేయనాయనా. అయ్యా, సహాయం చేయ ప్రభా. ఆ బిడ్డని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి నాయన. అటువలే పరిచర్య చేయ స్త్రీలును, మాన్యులై కొండెములు చెప్పని వారును, మితానుభవం గలవారును, నమ్మకమైన బుద్ధి గలవారునై ఉండవలెను. నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దేవా, నాతో మాట్లాడు. అవునయ్యా, పరిచర్య నేను చేస్తున్నాను అనుకుంటున్నాను. నేనే చేస్తున్నాను అనుకుంటున్నానయ్యా. ఎంత గర్వంగా ఉన్నాను. చెల్లి నాలా ఉండాలనుకుంటుంది. నాలో నీతి ఎక్కడుందయ్యా? అయ్యా, హింస అంటావా? నేను ఎక్కడయ్యా? ఎవరైనా మాట అంటుంటేనే బయటికి ఎవరికి చెప్పకపోయినప్పటికీ, బయటికి ఎవరిని దెబ్బలాడలేకపోయినా వారి గురించి మనసులో ఎన్నో అనుకుంటున్నాను. నాలో ఎక్కడుందయ్యా నీతి? ఎక్కడుందయ్యా? నేను ఎన్నో అబద్ధాలు ఆడుతున్నాను కదా, ఎన్నో కుండలు చెప్తున్నాను కదా. అయ్యా, నన్ను క్షమించు. 20 సంవత్సరాలుగా నీతో ఉంటున్నాను, నీ బిడ్డగా జీవిస్తున్నాను. కానీ నా కుటుంబాన్ని మాత్రం నీ సన్నిధికి నడిపించుకొని అయ్యా నన్ను క్షమించును. అయ్యా, నన్ను కనికరించు నాయన. నాకు మాదిరి చూపించు. నేను ఆ బిడ్డకు మాదిరి కాదయ్యా. అయ్యా, నాకు మాదిరి చూపించయ్యా. మేమందరమును నాయన నీ రాజ్యంలో చేరలాగిన మాకు మాదిరి చూపించు నాయన. మాదిరి చూపించు. పరిచర్య గర్వం నుండి నాలో విడిపించు. విడిపించు నాయన. సహాయించు నాయన, సహాయించు. నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు. తండ్రి, నీవే నాకు సహాయించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రభు. ఆమేన్. ప్రభువా, నా ఆత్మని చేతికి అప్పగించుకుంటున్నాను ప్రభు. మరునాటి ఉదయం మరి అన్నమ్మ గారు ప్రభునందు నిద్రించారు. ఆమె భౌతికంగా ఇక్కడే ఉంది. మీరందరూ కూడా మరి సిద్ధపడి ఆమె అంత్య కార్యక్రమాలు జరగడానికి రావాల్సిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాం. అయ్యో తల్లి,
నువ్వు నాతో ఒక మాట అన్నావు, నీలా ఉండాలని, నీలా బ్రతకాలని అన్నావు. కానీ ఈ తల్లి మాత్రం నీతిమంతుడైన దేవుణ్ణి పోలి నీతిమంతురాలుగా జీవించిందమ్మా. నేను కాదు మాదిరి నీకు, ఈ తల్లే. ఎన్నోసార్లు నేను తల్లిని బాధ పెట్టాను, అయినా సరే ఎన్నోసార్లు హింసించాను, అయినా సరే ఓర్చుకుందమ్మా. నేను కాదమ్మా నీకు మాదిరి, ఈ తల్లేనమ్మా. నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు అన్నారు కదా, ఆ ధన్యత ఈ తల్లిదేనమ్మా. ఈమెను మాదిరిగా మనం పెట్టుకోవాలమ్మా. అలాగే అక్క, నేను కూడా చాలా రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాను. ఈ 10 సంవత్సరాల్లో కూడా ఈమెను నేను గమనిస్తూనే ఉన్నాను. నేను చిన్నపిల్లనైనా ఎంతగానో నేను ఆమెను దుఃఖపరిచినా ఎప్పుడూ కూడా నన్ను పల్లెత్తి మాట అనలేదు. పైగా నా కొరకు ఎంతో ప్రార్థన చేసింది. ఆమె మంచి అన్నా నేను చెడుగానే భావించుకున్నాను. నేను ఎంత గర్వంగా తిరిగినా ఆమె ముందు ఆమె మాత్రం దీనంగానే ఉంది. అయితే ఆమెను నేను పట్టించుకోలేదక్క. ఆత్మ విషయమై దీనిలేని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అనే మాట ఈ తల్లికే తగును. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. అమ్మా చూడు, నన్ను మాదిరి అనుకున్నావు కదా, నేను కాదమ్మా. ఈమె పరిశుద్ధంగా బ్రతికింది, పవిత్రంగా బ్రతికింది, నీతిగా బ్రతికింది. దేవునికి తగినట్టుగాను, విశ్వాసికి తగినట్టుగాను తమ జీవిత యాత్రను ముగించి పరలోకం చేరుకుందమ్మా. ఈమె మనకు మాదిరి. అయ్యో, ఈవిడ నాకెందుకు తెలియదండి. చాలా దేవుని యందు చాలా నమ్మకంగా జీవించింది. ఈవిడ సువార్త చెప్పడం బట్టే నేను ఈనాడు దేవుడి సన్నిధికి రాగలిగానండి. కానీ ఈవిడిని విడిచిపెట్టి నేను ఎవరెవరినో చూసి వారికి మాదిరిగా ఉండాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు పరలోక రాజ్యం ఎలా చేరుకోవాలంటే మీరు చెప్పిన మాటను బట్టి ఈవిడిని మాదిరిగా తీసుకుంటేనే నేను పరలోక రాజ్యం చేరుకుంటానని అర్థమైంది. ఇక ముందు నుంచి ఈవిడిలో ఉండడానికి నేను ప్రయత్నించి ప్రార్థన చేస్తానండి. అవునవును, మనందరికీ ఈవిడే మాదిరి. ఈవిడికిలా బ్రతుకుదాం, పరలోక రాజ్యం చేరదాం. అందరూ ఈ దృశ్యాన్ని చూశారు కదండి. ఈ దృశ్యం మేము మీ కళ్ళ ముందు చూపించాక, కానీ ఇది ముందుగా నవంబర్ 31న పాస్టర్ గారు, అంతే మాకు ప్రతి ఆన్లైన్ ప్రేయర్ జరిగినప్పుడు కూడా పాస్టర్ గారు వాక్యం చెప్తా ఒక ప్రశ్న వేశారు. నేను మీకు వాక్యం చెప్పను కాదమ్మా, ఈరోజు ఈ ప్రశ్న మీకు వేస్తాను, ఇది మీకు అవునో కాదో మీరు ఆలోచించుకోండి అని పాస్టర్ గారు చెప్పారు. ఎవరైనా చదువుకోని వ్యక్తి మీ దగ్గరికి వచ్చి, నాకు చదువు రాదు, వాక్యం నాకు అర్థం అవ్వదు, కానీ నేను నిన్ను చూస్తున్నాను, నీకులా ఉంటే పరలోకం వెళ్తానా అని ఒక క్వశ్చన్ ఎవరన్నా వచ్చి మిమ్మల్ని అడిగినట్టు మీరు ప్రశ్నించుకోండి అని పాస్టర్ గారు మాతో చెప్పారు. అప్పుడు నిజంగా ఆలోచిస్తే అప్పుడు మాకు అనిపించింది, అవును నిజంగా నాకులాగా ఉంటే పరలోకం వెళ్ళరు అని. అప్పటి నుంచి మొదలైన ఈ ఆలోచన ఈరోజు మీ అందరికీ కూడా, అవును మనందరికీ కూడా ఒక మాదిరి అవసరం. ఈ మాటలు అందరికీ తెలియచేయబడాలని దేవుడిని అడిగినప్పుడు దేవుడి విధంగా ఆలోచన ఇచ్చాడండి. ఈ విషయంలో ఎవరికి ఏ విషయం అర్థమైనా అందరం కూడా దేవుని సన్నిధిలో మన జీవితాలను సరిచేసుకుని పరలోక రాజ్యం కొరకు సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.